సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి దశరథ్ తరపున విస్తృత ప్రచారం జోరందుకుంది. టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకుంటుందని నాయకులు ప్రజలకు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ సహకారంతో కోనాపూర్కు నిధులు తీసుకువస్తామని, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి స్పందన పొందుతున్నాయని, రాష్ట్రంలో అమలవుతున్న 6 ప్రధాన పథకాలు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, గృహజ్యోతి వంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో లేనివన్నారు. రామరెడ్డి గారి ఆధ్వర్యంలో, సిద్ధన్న గారి ఆధ్వర్యంలో, జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఊరును మంచి ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సర్పంచ్ తరఫున మేము పూర్తి అందరి సహకారంతో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మనం చేస్తాం. ప్రతిరోజు ప్రచారంలో భాగంగా ఈరోజు చిరంజీవి దశరథ్ గారి మద్దతుగా గ్రామాన వార్డున ప్రతి ఒక్కరి మద్దతు గెలిపించడం కోసం ప్రయత్నాలు విశ్వతంగా చేస్తూ ఉన్నాం. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు సర్పంచ్గా ఉండడం మా గ్రామానికి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి వాడ వెళ్తూ ఉంటే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి కళ్ళకు కనబడతా ఉన్నాయి. ఇటువంటి వ్యక్తి గ్రామ పెద్దగా ఇప్పటి వరకు ఉన్నాడు. ఈ గ్రామ పెద్దనే సర్పంచ్ పదవిలో కూర్చోబెట్టడానికి కోసం ప్రతి ఒక్కరం కృషి చేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో ఇప్పటి వరకు కాంగ్రెసే అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వ్యక్తులు మాత్రమే గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను మనం అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి మాత్రం కాంగ్రెస్ చేసిందే కానీ 10 ఏళ్లలో బీఆర్ఎస్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రేషన్ కార్డు, ప్రతి ఇంటికి సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఉచిత కరెంటు కానీ, ఫ్రీ బస్సులు కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ హయాంలోనే జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఈ 3 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు కూడా ప్రజలు స్వీకరిస్తే ఇంకో 5 ఏళ్ళు కూడా మేము అధికారంలో ఉండి ప్రజలకు మరింత సేవ చేయడానికి ముందుకొస్తాం. ఇలాంటి వ్యక్తికి సర్పంచ్గా గెలిపించి ప్రతి ఒక్కరూ మన కృతజ్ఞతగా మన ఓటు హక్కును వినియోగించి గెలిపించుకోవాలని మనవి చేస్తాం.